వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఈ యొక్క ఆర్ఎస్ అకాడమీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి 156వ క్వశ్చన్ పాలిటీ నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది. 156వ క్వశ్చన్లో మనకి మౌలిక నిర్మాణం అనే భావన ఏమిటి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడినది, భారత రాజ్యాంగంలో ఇమిడి ఉంది. ఆప్షన్ సి న్యాయస్థానాలు ఆవిష్కరించిన భావన అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం మనం. ఓకేనండి, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కావు. అయితే దీంట్లో మనకి రైట్ ఆన్సర్ ఏంటి సార్? 156వ దాంట్లో మౌలిక నిర్మాణం అనే భావన అనేది అన్నాడు. అయితే ఈ మౌలిక నిర్మాణం అనేది మనకి ఏ దాంట్లో భాగంగా ఉంటుంది సార్ అంటే న్యాయస్థానంలో భాగంగా మనకి ఏది సార్ అంటే న్యాయస్థాన ఆవిష్కరించిన భాగం. ఓకే, మౌలిక నిర్మాణం అంటే ఏమిటి? ఫస్ట్ వన్ అది భారత రాజ్యాంగం ఎక్కడైతే మొదటగా రాయబడినప్పుడు అంటే మొదటగా అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తారీఖున ఏదైతే రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే మౌలిక స్వరూపం, మౌలిక నిర్మాణం అంటాం. అలాగా మనకి న్యాయస్థానాలు ఆవిష్కరించిన భావనగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ 157వ క్వశ్చన్ చూడండి మనకి. ఓకే, అమెరికా సుప్రీంకోర్టుకు భారతదేశం యొక్క సుప్రీంకోర్టు మధ్య తేడా ఏమిటి అని ఇచ్చాడు. అమెరికా సుప్రీంకోర్టు అండ్ ఇండియన్ సుప్రీంకోర్టు మధ్య డిఫరెంట్ ఏంటి అని ఇచ్చాడు. ఓకే, పదవి విరమణ వయస్సు నిజమే, పదవి విరమణ వయస్సు అమెరికా సుప్రీంకోర్టులో వేరుగా ఉంటుంది, భారతదేశ సుప్రీంకోర్టులో వేరుగా ఉంటుంది. అపరిమితమైన న్యాయ సమీక్ష అధికారం ఇది కూడా మనకి ఇది ఉండడం జరుగుతుంది. అండ్ సి పై రెండు అండ్ పై రెండు కాదు. కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి. అంటే పదవి విరమణ వయస్సు కానీ అండ్ అపరిమితమైన న్యాయ సమీక్ష విధానం కానీ ఈ యొక్క అమెరికాకు భారతదేశానికి సుప్రీంకోర్టుల మధ్య చాలా భేదం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ చూడండి 158వ క్వశ్చన్. క్రింది వాటిలో సరిగా జతపరచబడినది ఏంటి సార్ అంటే సరిగా జతపరచబడినది ఏంటి అని ఇవ్వడం జరిగినది మనకి 158వ క్వశ్చన్. ఓకే, అంచనాల కమిటీ, నిరంతర పొదుపు కమిటీ కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ నాన్న. అండ్ ప్రభుత్వ ఖాతాల కమిటీ అతి ప్రాచీనమైన కమిటీ. నిజంగా భారతదేశంలో అత్యంత ప్రాచీన కమిటీ ఏది సార్ అంటే ప్రభుత్వ ఖాతాల కమిటీ. అండ్ సి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సంయుక్త ఆర్థిక కమిటీ ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే పైవన్నీ రైట్ మనకి ఆప్షన్ డి అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. 159వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఎన్నికల సంఘం యొక్క విధి కానిది ఏమిటి అని ఇచ్చాడు. అయితే క్రింది వాటిలో ఎన్నికల సంఘం విధి కానిది ఒకటి ఓటర్ల నిర్ణయిత అర్హతలు నిర్ణయించడం, అభ్యర్థుల నిర్ణీత అర్హతల్ని ఇచ్చేయడం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయడం. 5 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసేది ఏది సార్ అంటే మనకి పార్లమెంట్ చేస్తుంది. ఏదైనా ఒక చట్టం చేయాలంటే అది ఎవరి యొక్క బాధ్యత సార్ అంటే మనకి పార్లమెంట్ ఆధీనంలో ఉండేదే ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క రాజ్యాంగ సవరణలు కానీ చట్టాలు చేయడం కానీ అది పార్లమెంట్ ఆధీనంలో ఉండడం కాబట్టి ఈ యొక్క రైట్ ఆన్సర్ దీని యొక్క సరికానిది ఏంటి సార్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయడం. భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది 1950లో చేయడం ఎప్పుడు చేశారు సార్ అంటే 1950లో చేశారు. నెక్స్ట్ వన్ మనకి 160వ క్వశ్చన్కి వెళ్ళిపోదన్న. 160వ క్వశ్చన్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏవి అని చెప్పు. అయితే మనకి ఆప్షన్ 1 239 నుంచి 241 అండ్ 232 నుంచి 240, 243 నుంచి 249 అండ్ ఆప్షన్ 4 237 నుంచి 244 అని ఇచ్చాడు.
అయితే రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి 237 నుంచి 244 వరకు ఏది సార్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ప్రస్తావన ఉండడం అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏమిటి, వాటి ఎవరి ఆధీనంలో ఉంటాయి, ఎలాగ ఇది ఉంటాయి అనేవి మొత్తం కూడా దీంట్లో ఉండడం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందులో 2019 అక్టోబర్ 31వ తారీఖున మన భారతదేశంలో 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు అవ్వడం జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రంని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. దాని తర్వాత 2020 జనవరి 26వ తారీఖున భారతదేశంలో డామన్ డయ్యూను దాద్రా నగర్ హవేలీని కలిపి ఏకైక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే 161వ క్వశ్చన్, పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిది ఏమిటి అని ఇవ్వడం. పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఆప్షన్ ఏ పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణం కాని దాంట్లో నామమాత్రపు వాస్తవ అధికారాలు అండ్ సంయుక్త బాధ్యతలు అనేది. ఆప్షన్ సి అధికార సమ్మేళనం. ఆప్షన్ డి అధికార విభజన అనేది. అధికార విభజన అనేది పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క అంశం కాదు. అధికార సమ్మేళన కానీ సంయుక్త బాధ్యత కానీ నామమాత్రపు వాస్తవ అధికారాలు ఈ 3 కూడా పార్లమెంట్ యొక్క లక్షణం. కానీ అధికార విభజన అనేది ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే సమైక్య విధానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది అని చెప్పవచ్చు. నెక్స్ట్ 167వ క్వశ్చన్, పంచాయతీ వ్యవస్థ నిర్మాణం భౌతిక పరమైనదా, పాలన పరమైనదా, ఆర్థిక పరమైనదా, పైవన్న అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ భౌతిక పరమైనది పంచాయతీ వ్యవస్థ నిర్మాణం. ఈ యొక్క పంచాయతీ రాజ్ అనేది మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనన్న. ఏప్రిల్ 24ను మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది 243వ ఆర్టికల్లో మనకి ఇది ప్రారంభం అవడం జరుగుతుంది. ఏ నుంచి ఓ ఆర్టికల్ వరకు మనకి ఉండడం. అండ్ దాని తర్వాత 163వ క్వశ్చన్ చూడండి. 163వ క్వశ్చన్ ఓకే జతపరచుము అనేది ఇచ్చాడు. కేంద్రం విభజించే పన్ను ఏది, రాష్ట్రం విభజించే పన్ను ఏది, అండ్ కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను ఏది, అండ్ కేంద్రం విధించిన పన్నులు వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చేది ఏంటి అని ఇచ్చాడు. ఓకేనన్ను. కాబట్టి మనకి ఈ యొక్క కేంద్రం విధించే పన్ను, రాష్ట్రం విధించే పన్ను, కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను, కేంద్రం విధించిన పన్నులో చూస్తే ఓకేనన్ను ఏది సార్ అంటే మనకి కేంద్రం విధించే పన్ను అనేది ఏది సార్ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య కొన్ని పన్నులు పంచబడతాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్నును కేంద్ర ఎక్సైజ్ పన్ను అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను. అదే స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను అంటే ఏమిటి సార్ అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను అంటే ఏమిటి సార్ అని చూస్తే మనకి ఓకే కేంద్రం విధించి వసూలు చేసే పన్ను మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి కార్పొరేషన్, దాని తర్వాత మనకి ఏది సార్ అంటే కార్పొరేషన్ పన్ను అనేది. కార్పొరేషన్ పన్ను అంటే మనకి కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను అని చెప్పడం. అండ్ దాని తర్వాత మనకి వినోదపు పన్ను. వినోదపు పన్ను ఏది సార్ అంటే రాష్ట్రం విధించి రాష్ట్రానికి చెందే పన్నే ఈ వినోదపు పన్ను అనిగా చెప్పవచ్చు. మనకి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ 164వ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 164వ క్వశ్చన్ అనేది క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. అయితే ఆర్టికల్ 32ను అనుసరించి ప్రాథమిక హక్కులు సంరక్షించడానికి సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. నిజమే. ఓకే నన్ను తరచుగా 32వ ఆర్టికల్ నన్న
ఈ ఆ 32వ ఆర్టికల్ అంటే సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. అదే హైకోర్టు అనుకో 222 ఓకేనన్న ఈ ఆర్టికల్ ద్వారా ఇచ్చేస్తుంది. మాండమస్ రిట్టును ప్రభుత్వం పైన జారీ చేయడానికి వీలు లేదు. ఈ యొక్క మాండమస్ రిట్ అనేది ప్రభుత్వం పైన జారీ చేస్తుంది, కానీ ఇక్కడ ప్రభుత్వం పైన జారీ చేయడానికి వీలు లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఒక ప్రభుత్వ ఉద్యోగిపై మాండమస్ రిట్టును జారీ చేయవచ్చు, నిజం. ఎందుకు ఇందాక చెప్పాం కదా, ప్రభుత్వం పైన నీకున్న అధికారం ఏంటి అని మాండమస్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. 4వది ఒక ప్రైవేట్ ఉద్యోగి పైన మాండమస్ రిట్టును జారీ చేయడానికి వీలు లేదు అనేది, ఇది కూడా రైట్ ఆన్సర్. కాబట్టి దీంట్లో ఏమన్నాడు, సరికాని వాక్యం ఏంటి అన్నాడు. దీంట్లో సరికాని వాక్యం ఏంటి సార్ అంటే 2వది ఆప్షన్ సి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. మనకి 32వ ఆర్టికల్ ప్రకారం 5 రకాల రిట్లు అనేవి ఉంటాయి. రాజ్యాంగ పరిహార హక్కు, హెబియస్ కార్పస్, సెష్యోలరీ, కోవారెంటో, ఓకేనన్న కోవారెంటో, ఓకే ఇలాంటి దాదాపుగా 5 రకాల రిట్లు అనేది మనకు ఉండడం జరుగుతుంది. దాంట్లో ఈ మాండమస్ అనేది ప్రశ్నించే అధికారం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్టీ ఫిరాయింపు అంటే ఏమిటి అనేది మనకి మొదటగా తెలియాలి. పార్టీ ఫిరాయింపు అంటే ఏమిటో ఫస్ట్ తెలిస్తే మనం తర్వాత దాని గురించి మాట్లాడతాం. పార్టీ ఫిరాయింపు అంటే ఏమిటి సార్ అంటే ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీలోకి చేరడం. ఇటీవల చూడండి రాజకీయ పరిణామాలు, ఒక పార్టీ నుంచి గెలుపొందిన వ్యక్తులు వేరే పార్టీలో జాయిన్ అవ్వడం చేరుతుంది. అలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దీని కిందికి వస్తాయి. దాన్ని ఫ్లోర్ క్రాసింగ్ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఓకే పార్టీ ఫిరాయింపులు అనేవి ఎవరి ఆధీనంలో ఉంటుంది, సభా అధ్యక్షుల, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు అండ్ కేంద్ర ఎన్నికల సంఘం. పార్టీ ఫిరాయింపులు అనేవి మనకి రైట్ ఆన్సర్ సభా అధ్యక్షుల ఆధీనంలో. ఏ సభా అధ్యక్షుడు ఉంటే ఆ సభా అధ్యక్షుడి యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి సభలోని సభ్యులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పైన ఈ యొక్క అనర్హత వేటు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చేస్తారు. దీనిని రాజీవ్ గాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత 166వ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు అని ఇచ్చేసారు. లోకాయుక్త పరిధిలోకి రారు అండ్ లోకాయుక్త పరిధిలోకి వస్తారు. గవర్నర్ అనుమతితో విచారణ అండ్ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు. అయితే ఖచ్చితంగా లోకాయుక్త పరిధిలోకి రావడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి ఇది. అంటే ఈ యొక్క లోకాయుక్త పరిధిలోకి రావడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న 167వ క్వశ్చన్. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ను యొక్క విధి కానిది అంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ విధి కానిది ఢిల్లీ స్పెషల్ పోలీస్ వ్యవస్థకు విధి విధానాలు సూచించడం, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి పైన విచారణ చేయడం, సిబిఐ డైరెక్టర్ నియామకంలో సలహాలు ఇవ్వడం, తప్పు చేసిన ఉద్యోగులను శిక్షను ఖరారు చేయడం అనేది అని ఇచ్చాడు. ఇక్కడ విధి కానిది ఏంటి సార్ అంటే డి. ఇది అవినీతిని పట్టుకుంటుంది, దానిపైన శిక్షలను ఖరారు చేసే అధికారం అనేది కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి ఎలాంటి అధికారం అనేది ఉండదు. అండ్ దాని తర్వాత రాజ్యాంగంలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చిన సవరణ ఏంటి? ఓకే విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చినది 21 ఏ ఆర్టికల్ ఉంటుంది చూడండి. ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా కంపల్సరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకే ఖచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని 21 ఆర్టికల్ ఉంటుంది. దాంట్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మారింది అంటున్నాడు. 84వ రాజ్యాంగ సవరణ, 85వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ, 87వ రాజ్యాంగ సవరణ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే 86వ రాజ్యాంగ సవరణ అని చెప్పవచ్చు మనకి. ఓకే 169వ క్వశ్చన్. మానవ హక్కుల కమిషన్ సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
ఒక సంవత్సరం లోపల సంబంధించిన అంశాలను మాత్రమే విచారణ చేయబడుతుంది. రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత మనకి మానవ హక్కుల రంగంలో పనిచేసి విశిష్ట సభ్యుల సంఖ్య 2 నుంచి 3 పెంచింది. ఇది కూడా రైట్ ఆన్సర్. చైర్మన్ గా నియమించడానికి ఉండే అర్హతలు ఈ మధ్యనే మార్పులు చేయడం కూడా జరిగింది. మార్పులు చేశారు. అండ్ ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, అంటే ఆ సమయంలో ఇతన్న. ఇది కూడా రైట్ ఆన్సర్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి. ఓకే, 177వ క్వశ్చన్ చూద్దాం. 177వ క్వశ్చన్, అతి ప్రాచీనమైన చట్టపరమైన సంస్థ ఇది. ఓకే, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇది రీసెంట్ గా ఏర్పాటైంది. అండ్ మైనార్టీ హక్కుల కమిషన్ ఇది ఈ రెండిట్లో పురాతనమైనది. ఆప్షన్ సి చూస్తే మనకి ఓకే బాలల హక్కుల కమిషన్. ఆప్షన్ డి మహిళల హక్కు కమిషన్. దీని యొక్క రైట్ ఆన్సర్ అంటే మైనార్టీ హక్కుల కమిషన్ అన్న. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అండ్ దాని తర్వాత 171వ క్వశ్చన్ చూడండి అన్న. మనకి సాధారణంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, సాధారణంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పొడిగించవచ్చు? దీంట్లో 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అండ్ గరిష్ట పరిమితి లేదు అని ఇచ్చాడు. దీని యొక్క రైట్ ఆన్సర్ గరిష్టంగా 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇప్పటిదాకా అత్యధికంగా ఏది రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పాలన మనకి ఇప్పుడు దాకా అత్యధిక కాలం వేసినది ఎక్కడ సార్ అంటే పంజాబ్ రాష్ట్రంలో వేశారు. పంజాబ్ రాష్ట్రంలో వేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిసార్లు విధించారు సార్ అంటే 3 సార్లు విధించడం జరిగింది. ఓకే, ఎప్పుడు సార్ అంటే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు, ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ ఉద్యమం కారణంగా అంటే 1969-70 మధ్య కాలంలో అంటే 2014 సమయంలో 3 సార్లు ఇప్పటికీ ఏమేశారు సార్ అంటే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అండ్ సమాచార నెక్స్ట్ 172వ క్వశ్చన్ చూడండి. సమాచార కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా బయటపెట్టే అధికారాలు ఎన్ని సంవత్సరాలు శిక్షను ప్రతిపాదించారు? అంటే ఏదైతే సమాచార గోప్యత ఉంటుందో దాన్ని నిర్లక్ష్యం చేసి ఏదైతే వాళ్ళ యొక్క గోప్యతను భంగం కల్పిస్తారో అలాంటి అధికారులకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనేది ఇచ్చాడు. 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల. అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ 3 సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సమగ్రత మండలి. జాతీయ సమగ్రత మండలి అనేది జాతీయ సమగ్రత మండలి ఆప్షన్ ఏ ఓకేనా 1962లో ఏర్పాటైనది. 1990లో పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళీ నిర్మించారు దీన్ని. అండ్ ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉంటాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. నిజంగా పైవన్నీ సరైనవేనన్న. ఏది సార్ అంటే జాతీయ సమగ్రత మండలి 1962లో ఏర్పాటైంది. 1990లో పునర్నిర్మాణం, ప్రధానమంత్రి అధ్యక్షన ఉంటారు. అండ్ నెక్స్ట్ 174వ క్వశ్చన్ చూడండి. ఇంతవరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం లేదా ప్రకరణ ఇది. ఓకేనా? 144వ ప్రకరణ, 49వ ప్రకరణ, 43వ ప్రకరణ పైవేవి కావు. అయితే 44వ ప్రకరణ ఏం చెప్తుంది సార్ అంటే ఉమ్మడి పౌరసత్వం గురించి చెబుతుంది. ఏ దాని గురించి చెప్తుంది సార్ అంటే మనకి ఉమ్మడి పౌరసత్వం గురించి, ఉమ్మడి పౌరస్మృతి గురించి చెప్పడం. అండ్ 49వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అని చూస్తే మనకి ఓకేనన్నా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ. 43వ ఆర్టికల్ ఏం చెప్తుంది సార్ అంటే కార్మికులకు సంబంధించిన కనీస వేతనాలు చెప్తుంది. అయితే ఇవన్నీ అమలు చేయబడ్డాయి, కానీ ఉమ్మడి పౌరస్మృతి అనేది ఇంకా అమలు చేయబడలేదు. 44వ ఆర్టికల్ ఇంకా అమలు కాలేదు. మనకి పూర్వం నుంచి
ఉమ్మడి పౌర స్మృతి అనేది గోవాలో ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఇటీవల ఈ 44 ఉమ్మడి పౌరసత్వ పైన చట్టం చేసిన రాష్ట్రం ఏది సార్ అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం చేయడం జరిగింది. పుష్కర్ సింగ్ ధామి అనే వ్యక్తిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ 174 క్వశ్చన్ చూడండి నన్ను. రాజ్యాంగంలోని ఉన్న కొన్ని అంశాలను రాజ్యాంగ సభ్యులు గట్టిగా సమర్థించి వాటిని పొందుపరిచేలా చేస్తారు. దానికి సంబంధించి సరికానిది ఏమిటి అని ఇవ్వడం జరిగినది మనకి ఇది నన్ను. ఓకే, కాబట్టి చూడండి నన్ను, మనకి ప్రాథమిక సరికానిది ఏంటి దీంట్లో? ప్రాథమిక హక్కులు, మైనార్టీ రక్షణ, సామాజిక సంస్కరణలో ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ, రైట్ ఆన్సర్. స్వదేశీ సంస్థానాలు, పబ్లిక్ సర్వీసులు సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజం. అండ్ అత్యవసర అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రైట్ ఆన్సర్. బలమైన కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్, ఇది రాంగ్ నన్న, రాజేంద్ర ప్రసాద్ గారు కాదు. కాబట్టి దీంట్లో ఆప్షన్ 4 అనేది సరైనదే కాదు. 176వ క్వశ్చన్ చూద్దాం నన్ను. ఇటీవల అలంకారమైన మొక్కలు పెంచే ఇటీవల ఖైదీలు అలంకారమైన మొక్కలు పెంచే వినూత్న నర్సరీలు ఏవైతే ఉన్నాయో, వినూత్నమైన నర్సరీలు ఏవైతే ఉన్నాయో ఆ నర్సరీ కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ నగరంలో ప్రవేశపెట్టారు? వారణాసి, ఇండోర్, మంగళూరు, జైపూర్. రైట్ ఆన్సర్ ఎన్సార్ అంటే మంగళూరుగా చెప్పవచ్చు. అండ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి క్రీడా క్యాలెండర్ పిట్టును చేర్చడం జరిగినది అని ఇచ్చారు? ఓకే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఏది చేర్చింది సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం చేర్చడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన సక్తన్ దంపారన్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగినది? ఏ రాష్ట్రం సార్? కేరళనా, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ అంటే కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఏం సార్ అంటే మనకి ఇటీవల చూసిన జియో పార్సీ పథకం ఏదైతే ఉందో దీని యొక్క ప్రాథమిక లక్ష్యం, ఈ పథకం జియో పార్సీ పథకం యొక్క లక్ష్యం పార్సీ పిల్లల విద్యను ప్రోత్సహించడం, పార్సీ జనాభా క్షీణిస్తున్న ధోరణిని తిప్పికొట్టడం, పార్సీ వ్యాపారుల ఆర్థిక సహాయం అందించడం అండ్ పార్సీలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించడం. దీని యొక్క రైట్ ఆన్సర్, ఇటీవల భారతదేశంలో పార్సీ జనాభా క్షీణించిపోతుందంట. ఆ జనాభా ధోరణిని, క్షీణిస్తున్న జనాభా ధోరణిని తిప్పికొట్టడం కోసం దీన్ని ఇచ్చేసారు. అండ్ 180వ క్వశ్చన్ చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వైజరీ ఇటీవల ప్రారంభించిన ఈ మొబిలిటీ R&D రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని ఇచ్చాడు? ఎలక్ట్రికల్ వాహనాల ధరను తగ్గించడము, అండ్ ఆప్షన్ బి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడం, అండ్ ఎలక్ట్రికల్ వాహనాలు ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం, అండ్ ఆప్షన్ డి ఎలక్ట్రికల్ వాహనాల తయారీ యూనిట్లు స్థాపించడం. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సి, ఎలక్ట్రికల్ వాహనాలలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం అని చెప్పవచ్చు. ఓకే, దాని తర్వాత 181వ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్న్ ఏ ప్రదేశంలో ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది? ఓకేనా? బొకారో జార్ఖండ్, బర్ధమాన్ పశ్చిమ బెంగాల్, కళింగనగర్ అండ్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్. ఎక్కడ సార్ అంటే సి, టాటా వాళ్ళు ప్రారంభించారు దీన్ని. బ్లాస్ట్ ఫర్నేస్ అనేది భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ అనే పేరుతో పిలుస్తారు. అండ్ 182 హెడ్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ మీటింగ్ ఓకే ఏ దేశంలో నిర్వహించడం జరిగినదిగా చెప్పారు? వియత్నామా, భారతదేశమా అండ్ దక్షిణ కొరియానా, ఇండోనేషియానా? రైట్ ఆన్సర్ సౌత్ కొరియా అనే పేరుతో పిలవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఓకేనన్ను, ఏ మంత్రిత్వ శాఖ ది ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ పేరుతో నివేదికను
విడుదల చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోంశాఖ మంత్రిత్వ శాఖ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ది ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ అనేది ఎవరి ఆధీనంలో ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే దీంట్లో ఎకానమీ అంటున్నాం కాబట్టి ఎవరు రిలీజ్ చేసి ఉంటారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత 184 స్వేచ్ఛ వాయువు దివాస్ అని పిలువబడే స్వేచ్ఛ వాయువు దివాస్ అని పిలువబడే నీలి ఆకాశంలో స్వచ్ఛమైన గాలి కోసం 5వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించడం జరిగినది? ఓకేనన్నా, స్వేచ్ఛ వాయువు దివాస్ అని పిలువబడే నీలి ఆకాశం కోసం స్వేచ్ఛమైన గాలి కోసం ఈ అంతర్జాతీయ స్వేచ్ఛ వాయు దివాస్ ఏ రోజున జరుపుకోవడం జరిగినది అని ఇచ్చాడు నాన్న. ఓకే, సెప్టెంబర్ 7, 2024 అండ్ 185 హౌ మెనీ? ఓకే, సో 2024 స్వాతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి ఎన్ని గ్యాలంటరీ అవార్డులను ప్రకటించాడు? ఓకే, 97, 100, 103, 110. రైట్ ఆన్సర్ ఎంత సార్ అంటే 103 అని చెప్పవచ్చు. అండ్ 186వ క్వశ్చన్ చూడండి నాన్న. నచ్కా రీడ్స్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఓకే, ఇటీవల వార్తల్లో కనిపించింది. జలంతర్గామి శిఖరం ఏ సముద్రంలో ఉండడం జరుగుతుంది మనకి? ఇది హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం అని ఇవ్వడం జరిగింది. ఎక్కడ సార్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ 187వ క్వశ్చన్. ఏ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది? వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, హోంశాఖ మంత్రి ఎవరు సార్ అంటే ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ ఇచ్చేసింది. దాని తర్వాత కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ ఆఫ్ అమెరికా ద్వారా ఫ్యాషన్ ఐకాన్ అవార్డు గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఎవరు అని ఇవ్వడం జరిగింది? ఓకే, మేరీ కోము, సెరెనా విలియమ్స్, సివేనా బెల్స్ అండ్ విరాట్ కోహ్లీ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సెరెనా విలియమ్స్ అనే ఆమె. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే 189వ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో పేర్కొన్న గ్యాస్ ఫ్లేరింగ్ అంటే ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఓకేనన్నా, మండకుండ వాతావరణంలో సహజ వాయువు ఉండడం అంటే మండకుండ వాతావరణంలో సహజ వాయువు ఉండడం, చమురు ఉత్పత్తి సమయంలో సహజ వాయువులను నియంత్రించడం అండ్ చమురు వెలికివేతల్లో సంబంధం ఉన్న సహజ వాయువులను కాల్చడం అండ్ దాని తర్వాత భవిష్యత్ ఉపయోగం కోసం సహజ వాయువు నిల్వ. దీని యొక్క రైట్ ఆన్సర్ సి, చమురు వెలికివేత సంబంధం ఉన్న సహజ వాయువును కాల్చడం అనేది ఇటీవల వార్తల్లో పేర్కొన్న గ్యాస్ ఫ్లేరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ 190వ క్వశ్చన్ చూద్దాం మనం. 190వ క్వశ్చన్. ఓకే, 190వ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఫైజో ఎలక్ట్రిక్ పాలిమర్ నానోకమ్ పాలిటేజ్ల ఆధారంగా భద్రత హెచ్చరిక వ్యవస్థలు ఓకేనన్నా భద్రత హెచ్చరిక వ్యవస్థను చేయడంలో ఏ సంస్థలు సహకరించాయి? సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మెంటర్ సైన్స్ అనేది మనకి ఓకేనన్నా. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 5 ఏవి లేవు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏ, సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మెటర్ సైన్స్ మరియు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది. 191వ క్వశ్చన్. జాతీయ జిల్లా న్యాయస్థాన వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడగడం జరుగుతుంది నన్ను మనకి. ఎక్కడ జరిగింది? బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, న్యూఢిల్లీ. ఎక్కడ జరిగింది సార్ అని చూస్తే మనకి న్యూఢిల్లీలో జరగడం. ఇటీవల వార్తల్లో కనిపించిన లిపు లేక్ లింపే ద్వారా ఓకే కాలాపాని
ఏ రాష్ట్ర దేశాల మధ్య వివాదాస్పదాలుగా ఉన్నాయి? నేపాల్, భూటాన్, భారతదేశ నేపాల్, భారతదేశ మయన్మార్ అండ్ భారతదేశం భూటాన్. రైట్ ఆన్సర్ భారతదేశ నేపాల్. ఇటీవల లిపులేక్, లింపేదొరా అండ్ కాలాపాని దీనిపైన కరెన్సీని కూడా ముద్రించింది ఏది సార్ అంటే నేపాల్ అనేది. కాబట్టి నెక్స్ట్ 193వ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, ఏ మిడిల్ ఈస్ట్ దేశం భారతదేశం నుండి వచ్చే సందర్శకుల కోసం వీసా రద్దు చేయాలని నిర్ణయించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది? ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్. రైట్ ఆన్సర్ ఇరాన్ అన్న. చాలా దేశాలు ఇటీవల చూడండి, శ్రీలంక కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, ఇలాంటి దేశాలు ఈ యొక్క భారతదేశ సందర్శకులు కొన్ని నెలల పాటు వారి దేశంలో సందర్శించడానికి వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, మనకి 194 క్వశ్చన్. భారత్ వార్తల్లో కనిపించే జీవిత పుత్రిక పండుగ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది మనకి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని ఇచ్చాడు క్వశ్చన్. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహారు, జార్ఖండ్. బీహార్ రాష్ట్రంలో జరుపుకుంటానన్న ఇలాంటి పండుగలు జీవిత పుత్రిక పండుగ అని. అండ్ 195వ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో చూసిన శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయం జమ్మూ కాశ్మీర్ లో ఏ లోయలో కలదు? అరకు వ్యాలీ, లోరన్ వ్యాలీ, లీడర్ వ్యాలీ అండ్ గోరేజ్ వ్యాలీ అని ఇచ్చాడు. ఎక్కడ సార్ అంటే లోరెన్ వ్యాలీలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ 196వ క్వశ్చన్ చూడండి అన్న. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్. ఈ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులు అయిన మొదటి మహిళా అధికారి ఎవరు? సుబ్రా సింగ్, నీనా సింగ్, బినీతా ఠాకూర్, రోలీ సింగ్ అని ఆమె ఉండడం. ఎవరు సార్ అంటే నీనా సింగ్ గారు ఉండడం జరిగింది. అండ్ ఇటీవల వార్తల్లో చూస్తున్న అలపెంగో అంటే ఏమిటి? కొత్త రకం పర్వతం. పర్యావరణ సంస్థ. సూర్యుని ద్వారా పర్వతాల సమాన ప్రకాశాన్ని కలిగి ఉండే సహజ దృగ్విషయం. పర్వత ప్రాంతాలు కనుగొనబడిన అరుదైన పుష్పం అనేది. దీని యొక్క రైట్ ఆన్సర్ సి. సూర్యుని ద్వారా పర్వత సమాన ప్రకాశాన్ని కలిగి ఉన్న సహజ దృగ్విషయం అనేది ఇది. అండ్ 198వ క్వశ్చన్ చూడండి అన్న, మనకి 198వ క్వశ్చన్. జాతీయ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ నెల 2024 యొక్క థీమ్ ఏమిటి? బ్రేకింగ్ అడ్డంకులు, పుట్టుకతో వచ్చే లోపాల పిల్లల కోసం కలుపుకొని మద్దతు, ఆరోగ్యపరమైన సంఘాలు. ఓకేనన్న, ఆరోగ్యపరమైన సంఘాలు, ఆరోగ్యపరమైన పిల్లలు. అండ్ సి మీకు ఉత్తమం, బేబీకి ఉత్తమైనది. రక్షించడానికి నిరోధించడం, శిశువు సంరక్షణ కోసం ఇన్ఫెక్షన్ నిరోధించడం. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే బ్రేకింగ్ అడ్డంకులు, పుట్టుకతో వచ్చే లోపాల పిల్లల కోసం కలుపుకొని మద్దతు అని ఇచ్చాడు. 199వ క్వశ్చన్ చూడండి నన్ను. ఏ దేశాల నుండి కరగని సల్ఫర్ దిగుమతులపై యాంటీ డ్రోపింగ్ ఫోర్మును ప్రారంభించడం జరిగినది? ఓకే, కాబట్టి ఏ ఫ్రాన్స్ మరియు జర్మనీ, చైనా, జపాన్, రష్యా, యూకే, జపాన్ మరియు ఫ్రాన్స్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఓకేనన్న, దీని యొక్క రైట్ ఆన్సర్ చైనా మరియు జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించే స్టెల్లారియో మెటింకియో అంటే ఏమిటి అని ఇవ్వడం జరిగింది. కొత్త వృక్ష జాతులకు సంబంధించి ఇది మనకి ఆర్ఎస్ అకాడమీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న. నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, దాంతో పాటు మన ఆర్ఎస్ అకాడమీలో డైలీ ఎగ్జామ్స్ తో పాటు కానిస్టేబుల్ పీసీ మెయిన్స్ ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందో ఆ మెయిన్స్ ఎగ్జామ్ ప్రతి శనివారం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ శనివారం కూడా ఉండడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ 8th గ్రాండ్ టెస్ట్ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అందించడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ కావాలనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆన్లైన్ కూడా మేము పొందుపరచడం జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. మీ సోమి సార్, జై హింద్.